హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు SK విహారీస్ ఛానల్. ఫ్రెండ్స్, మనం మన యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోలు ఇంకా బాగా తెలియని ఉద్దేశంలో ఒక డ్రోన్ ఆర్డర్ చేయడం జరిగింది. మనకి ఈరోజు మార్నింగ్ వచ్చింది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఏమేమి వచ్చినాయి, ఎంత పడింది అని చెప్పేసి లాస్ట్కి చెప్తాను. ఇది 4K వీడియో డ్రోన్ ఫ్రెండ్స్. అంటే రికార్డింగ్ బాగానే వస్తుందంట. మనకి ఇంతవరకు అయితే డ్రోన్ తీసుకోలేదు, ఫస్ట్ టైం. ఎలాగుంటుందో చూద్దాము. అన్బాక్సింగ్ చేసి దీంట్లో ఏమేమి వచ్చినాయి, అలాగే తర్వాత ఎలా ఫ్లై అవుతుందని చెప్పేసి చూద్దాము. దా ఫ్రెండ్స్, ఇప్పుడు బాక్స్ని కట్ చేసేసి సీల్ ఓపెన్ చేద్దాం. లోపల ఏమేమి ఉందో చూద్దాం. చాలా పకడ్బందీగా సీల్ చేసేసారు. ఓకే, మన వీడియోస్ నెక్స్ట్ బాగా రావాలనే ఉద్దేశంతో దీన్ని ఆర్డర్ పెట్టడం జరిగింది. డ్రోన్ షాట్లు బాగుంటాయి అబ్బా, ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం. వావ్, ఒక బాక్స్ వచ్చింది. ఇది పక్క పడేద్దాం. బాక్స్ మాత్రం చాలా బాగుంది. క్యారీ చేయడానికి కూడా ఒక హ్యాండిల్ ఇచ్చారు. ఓపెన్ చేద్దాం. ఇట్లా చూపి లోపలికి. ఓపెన్ చేయగానే వావ్, ఫస్ట్ మనకు ఒక కేబుల్ ఇచ్చారు. అంటే ఇది ఛార్జింగ్ కేబుల్, బ్యాటరీస్ ఛార్జింగ్ పెట్టడానికి. అలాగే ఒకటి మాన్యువల్, ఒకటి బుక్ ఇచ్చేసారు. ఇంకా ఇవి గార్డ్స్, అంటే ప్రొఫైలర్స్ డ్యామేజ్ కాకుండా గార్డ్స్. ఇవి చిన్న స్క్రూ డ్రైవర్ ఇచ్చారు. అలాగే ఎక్స్ట్రా 4 ప్రొఫైలర్స్ ఇచ్చారు. ఇవి మామూలుగా ఇస్తుంటారు, ఎందుకంటే ప్రొఫైలర్స్ డ్యామేజ్ అయినప్పుడు ఇవి పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మెయిన్గా మన డ్రోన్. వావ్, చూడడానికి మాత్రం చాలా బాగుంది. బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. పక్క పెడదాం. నెక్స్ట్ 2 బ్యాటరీలు ఇచ్చినారు ఫ్రెండ్స్. ఇవి 1800 mAh. ఎంతసేపు బ్యాటరీ బ్యాకప్ వస్తుందో చూడాలి. 2 ఇచ్చారు. అలాగే రిమోట్ కంట్రోల్. ఇవి ఫ్రెండ్స్ బాక్స్లో ఉన్న ఐటమ్స్. ఇప్పుడు దీన్ని ఎగరేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలంటే, రిమోట్కి 3 బ్యాటరీస్ ఉంటాయి. ఏం బ్యాటరీస్ ఇవి? AA AAA? 3 AA బ్యాటరీస్. 3 వేయాలి. దగ్గర తీసుకురా, ఇవి చూపించాలి. దీన్ని సెటప్ అయింది. అలాగే డ్రోన్వి ఫస్ట్ 4 వింగ్స్లో ఇట్లా కిందికి ఉన్నది ఫస్ట్ ఓపెన్ చేయాలి, తర్వాత దాని కిందిది, అలాగే నెక్స్ట్ ఇలా కిందికి ఉండేది, నెక్స్ట్ ఇలా ఉండేది. ఇప్పుడు దీనికి బ్యాటరీ సెట్ చేయాలి. బ్యాటరీ ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇట్లా పెట్టేసి ఇట్లా లోపలికి తోసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక పవర్ బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఆన్ చేయాలి. యాక్చువల్గా అయితే ఇది అబ్స్టాకల్ ఏదో సంథింగ్, అంటే ఇది చుట్టుపక్కల ఏదన్నా ఉన్నదంటే అక్కడికి వెళ్ళకుండా అయిపోతుంది. ఇవి సెన్సార్లు, ఇవి 4. ఇప్పుడు మనం దీనికి 2 కెమెరాలు ఇచ్చారు. ఈడొకటి ఉంది ఫ్రంట్ కెమెరా, అలాగే కింద ఒకటి ఉంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇది పవర్ బటన్. ఇక్కడ దీన్ని ప్రెస్ చేయడం వల్ల ఇది ఆన్ అవుతుంది. ఆన్ చేద్దాం. ఆన్ అయింది మన డ్రోన్. అలాగే ఇక్కడ రిమోట్ ఫ్రెండ్స్, ఇదో ఇక్కడ ఆఫ్ ఆన్ బటన్ ఉంది కదా, దీన్ని ఆన్ చేయాలి. ఓకే, ఆన్ అయింది. ఇక్కడ మనకి ఇది మొబైల్ పెట్టుకునేది. మొబైల్ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇంకా ఇది కనెక్ట్ కావాలంటే ఈ పవర్ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఉంది కదా, దీన్ని ఇట్లా ప్రెస్ చేసేసి
కనెక్ట్ అయిపోయింది. చూడండి మన డ్రోన్ ఆన్ అయింది. ఇప్పుడు ఫ్లై చేద్దాం. ఆఫ్ చేసేది. ఈసారి పైకి ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. ఎంత హైట్ వెళ్తుందో, వావ్, చాలా హైట్ వెళ్తుంది. చూడండి, కనిపిస్తుంది ఎర్రంగా డ్రోన్ అనిపిస్తుందా? కెమెరాలో కనిపించకుందా? వస్తుంది చూడు. మనం ఇప్పుడు డ్రోన్ మళ్ళీ ఒకసారి ఆన్ చేద్దాం. ఒకసారి ఈ బటన్ ముందర కంటే ఆన్ అవుతుంది, తర్వాత రెండోసారి అంటే స్పీడ్ పెరుగుతుంది. ఇక్కడ పైకి లేయడానికి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, నువ్వు ఆనే ఉండరు రంగా, నీకు ఆడికి వస్తుంది. కిందికి డౌన్ చేసి ఇప్పుడు కెమెరా కాడ తీసుకోపోతా. ఆనే ఉండు, నువ్వు కదలదు. నేను నిలబెడతా, నువ్వు దగ్గరకు వచ్చి కెమెరాతో వెనక్కిపో. చూడండి ఫ్రెండ్స్, ఇంకెనికో. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఫస్ట్ టైం ఎగరేయడం. ఇప్పుడు నా దగ్గరకి తెచ్చుకుంటా. అబ్స్టాకిల్ సెన్సార్ ఉంటాయి దీనికి, అంటే ఇది చెట్లకి దానికి తగులుకోదంట. చూడండి, నేను ఇట్లా పెట్టే కొద్దీ పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు డ్రోన్ తీసిన వీడియో క్లారిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అమెజాన్ వెబ్సైట్లో మాత్రం 4K వీడియో రికార్డింగ్ అని చెప్పేసి చెప్పాడు, కానీ ఈడ ఒరిజినల్గా వీడియో చూస్తే మాత్రం ఇదేదో మామూలు చిన్న VGA కెమెరా మాదిరి వచ్చేస్తుంది. వీడియో చాలా ల్యాగ్ అవుతుంది, బఫరింగ్ అవుతుంది, నీట్గా అయితే రావడం లేదు. మనకి డ్రోన్తో పాటు 2 బ్యాటరీలు ఇచ్చారు కదా, ఒక్కొక్క బ్యాటరీ 5 to 6 minutes వస్తుంది. ఆ విధంగా 2 బ్యాటరీ కలిపితే ఒక 10 to 12 minutes మాత్రమే వస్తుంది ఫ్లయింగ్ టైము. ఈ డ్రోన్తో మనం వీడియోలు కవర్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ని ఎవడు చూడడు, కాబట్టి దీన్ని కేవలం ప్రాక్టీస్ కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి. దీన్ని టాయ్ డ్రోన్ కిందకే మాత్రమే వాడుకోవాలి. అంటే మనం డ్రోన్ ఎలా ఎగరేయాలని చెప్పేసి ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. ఈ వీడియోతో మనం యూట్యూబ్ వీడియోలు మాత్రం చేయలేము, కాబట్టి ఇంకోసారి మరేదన్నా మంచి డ్రోన్ కొన్నప్పుడు మరో వీడియో చేస్తాను. చెప్పడం మర్చిపోయాను, ఈ డ్రోన్ పేరు K2D2 డ్రోన్ అంట. దీన్ని అమెజాన్లో 3,499 రూపాయలకి నేను పర్చేస్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన డ్రోన్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.